థ్యాంక్ యూ రేవంత్ అన్న, థ్యాంక్ యూ కాంగ్రెస్ సర్కార్. 42% రిజర్వేషన్లు ఇచ్చి మా బహుజనుల బతుకులు మార్చినవు రేవంత్ అన్న. ఒకప్పటి మా బతుకులు తలుచుకుంటే కండ్ల నిండా నీళ్లు నిండుతున్నాయి. గత 10 ఏళ్ళు మా ఓట్లు దండుకున్నరే కానీ మమ్మల్ని మనుషుల లెక్క కూడా చూడలే. 32% ఉన్న మా రిజర్వేషన్లు తగ్గించి 23% చేసిండ్రు. అడిగిన వాళ్ళపై దాడులు చేసిండ్రు. బీసీలకు రాజకీయాలు ఎందుకు, గొర్రెలు బర్రెలు మేపుకొని బతకమన్నారు. బీసీ కోటాలో మంత్రులు అంటూ దొర చెంచాగాళ్లకు పదవులిచ్చి కాళ్ళు మొక్కించుకున్నారు. బీసీలకు ఎన్ని రకాలుగా అన్యాయం చేయొచ్చో అన్నీ చేసిండ్రు. బహుజన జాతులు ఆత్మగౌరవం అనేది యాది మరిచినామన్నా. మా బతుకులు బాగుపడతాయనే ఆశ కూడా చంపుకున్నాం. ఇన్నాళ్లకు మా జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చినావు రేవంత్ అన్న. 42% రిజర్వేషన్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కల్పించినావు. గొర్రెలు బర్రెలు మేపుకోమన్నల ముందే ప్రజాప్రతినిధులుగా కూర్చోబెడుతున్నావు. బీసీలతో కాళ్ళు మొక్కించుకున్న దొరల ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చునేలా చేసినావు. ఈ నిర్ణయంతో మా బహుజన బిడ్డల గుండెల్లో నిలిచిపోతావు రేవంత్ అన్న. థ్యాంక్ యూ అన్న. కొంచెం మీరు జరగాలంటుంది.
సందర్భం లోపల కేబినెట్ విషయం లోపల అందరూ కూడా ఆమోదం తెలిపి రేపు రాబో స్థానిక ఎలక్షన్ లోపల 42% అంటే 42% బీసీలకు సీట్లు కేటాయించిన సందర్భం లోపల మరికొన్ని రాష్ట్రాల లోపల బీసీలకు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ వాకిటి శ్రీరెడ్డి మంత్రి గారు, మొన్న ప్రభాకర్ రెడ్డి గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు స్వర్ణికర్ రెడ్డి గారు అందరికీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరికల్ మండలం లోపల బీసీల ఐక్యత నేటి నుండి అంటే ఇప్పటి నుండి తప్పకుండా ఐక్యతగా ఉండి రాబో స్థానిక ఎలక్షన్ లోపల రాబో ఎన్నికల లోపల గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, మరి డిప్యూటీసులు అందరూ కూడా తప్పకుండా ఐక్యతతో ఉండి బీసీ ఐక్యతను చాటాలని కోరుకుంటూ ఈ యొక్క గ్రామం లోపల మరికల్ మండలం నందు మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరికల్ మండల కేంద్రంలోని స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాకు ఇచ్చేసినటువంటి బీసీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా బీసీ కుల సంఘాల తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ద్వారా. అయితే గతంలో మనం 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే 33% బీసీ రిజర్వేషన్ని 23% తగ్గించడం చూసాము. అప్పుడు కులాల పరంగా, మతాల పరంగా విభజించి పాలించి ఆనాడు ఎట్లయితే బ్రిటిష్ పాలన ఎట్లా కొనసాగిందో మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ విధంగా విభజించి పాలించి కులాల పరంగా, మతాల పరంగా గొర్రెలు కాసుకొని చేపలు పట్టుకోండి, వీరిగోళ్ళని గౌడ్లని మొత్తం చెట్లకి పనిచేసుకోండి అని చెప్పిన దాఖలు ఉన్నాయి. కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి పుణ్యాన మనము బర్రెలు గాయడము, గొర్రెలు గాయడము, చేపలు పట్టడమే కాదు, రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉండి బిల్లులు కూడా చేయవలసిన అవసరం బీసీలకు ఎంతైనా ఉంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి బీసీల బడుగు బలహీన వర్గాలను అందరికీ అభ్యున్నతి కృషి చేస్తూ 42% ఈరోజు కేబినెట్ ఆమోదం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కాబట్టి అన్ని పక్షాల నాయకులకు, రాజకీయ పార్టీ నాయకులకు తెలియజేయడం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రక నిర్ణయాన్ని మీరు కూడా స్వాగతించాల్సిందే. లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా బీసీల సత్తా ఎందుకు చూపించడానికి మా బీసీ నాయకులు కానీ, బీసీ కుల సంఘాల నాయకులు కానీ సిద్ధమే కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఖబర్దార్ రాజకీయ నాయకులారా, బీసీలకు మద్దతు ఇవ్వండి. మీరు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా ముందులే వాళ్ళకి బీసీలకు సపోర్ట్ ఇచ్చి బీసీ బిల్లును కేంద్రంలో కూడా ఆమోదింపబడే చేసేటటువంటి విధంగా మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు వెనుకబడిన బలహీన వర్గాల కోసం మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఇటువంటి దానిని 42% తీర్మానం చేసి క్యాబినెట్ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లు పంపడం జరిగింది. కాబట్టి వారికి మనం ఈరోజు మన మరికల్ మండలంలో వారికి ఆలాభిషేకం చేయాలనే ఒక సంకల్పంతో మన కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఆలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మన బీసీలందరూ కూడా చాలా వెనుకబడి ఉన్నందున చట్టబద్ధంగా వారికి కూడా 42% రిజర్వేషన్ కల్పించి వారిని కూడా అన్ని రంగాలలో అభివృద్ధి జరిగే విధంగా అభివృద్ధి కావాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని మనల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనమంతా రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే మా తెలంగాణలో 40% రిజర్వేషన్ బీసీ కావాలంటే ముందు వచ్చి కర్రీగా మీటింగ్ చేసి దాన్ని అమలు చేయాలంటే మన మంత్రులకు కానీ అందరికీ కానీ చేసి కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ అదేవిధంగా మన మంత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు ఆ రోజు ఎలక్షన్లోని కంపల్సరీగా సర్టిఫికేట్ చెప్పి ఒకటే మన మగిస్తారంటే బీసీల మీద ఏదైనా ఉందంటే పాత పార్టీలు రిజర్వేషన్ తగ్గించుకుంటూ పోతుంది, కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచుతూ పోతుంది అంటే ఒకటి గమనించాలా. వీరు బీసీలు మాత్రం ఎప్పటికైనా సరే
మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటికి మాత్రం మీరు మర్చిపోవద్దని మీకే గ్రహించాలా. ఎందుకంటే ఏ చేయని ప్రభుత్వము 10 సంవత్సరాల నుండి కూడా తగ్గించింది, కానీ ఉన్న సంవత్సరంన్నరలోపై మీకు 40% చేసిందంటే మీరు ప్రజలు బాగా గమనించాలని చెప్పి బీసీ తమ్ముళ్లకు బీసీ పెద్దలకు అందరికీ కోరుతున్నాను. అంతేకాదు ముందు ఇంకా ఏదున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ సాధ్యం కానీ కూడా ముందు తీసుకొచ్చి అందరూ కలిసికట్టుగా పనిచేస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే పన్నికర్ రెడ్డి గారికి, అదేవిధంగా శివకుమార్ రెడ్డికి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్ద